చాలా కాలం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి సభలో జాతీయ గీతం ఆలపన అయిపోగానే బయటకు వెళ్లిపోయారు. సభలో కేసీఆర్ 3 నిమిషాలే ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని ఎంత ఉత్కంఠతో ఎదురు చూసిన బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన వెంటనే వెళ్లిపోవడం నిరాశకు గురిచేసింది. మరోవైపు ప్రతిపక్ష నేతగా సభలో దివంగత సభ్యుల సంతాప తీర్మానాలు పూర్తి అయ్యే వరకు ఆయన ఉండాల్సిందని కేసీఆర్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన కేసీఆర్ పట్టుమని అరగంట కూడా ఉండకుండా వెళ్లిపోయారు. అయితే ఈలోపే సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీతో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత వందే మాతరం గీతాలపన వరకు కేసీఆర్ ఉన్నారు. అంతకన్నా ముందు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరకు వెళ్లి పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, అధికార పార్టీ విప్లు కూడా కేసీఆర్ ను పలకరించారు. ఆ తర్వాత ఆయన సభలో కనిపించలేదు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసిన అనంతరం 0 అవర్ ప్రారంభం కాకముందే కేసీఆర్ వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఆయన నేరుగా నందినగర్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు కృష్ణా జలాలపై పంపిణీపై జరగనున్న శీతాకాల సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్పందనతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని బట్టి చూస్తే ఈసారి అసెంబ్లీ వాడివేడిగా జరగనుందని తెలుస్తోంది. అయితే నేటి పరిణామం నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో చిట్చాట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారని కేసీఆర్ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ అయ్యాయని, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. గ్రౌండ్ లో బీఆర్ఎస్ కు మంచి పట్టు ఉందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందన్న కేసీఆర్ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 80% ఫలితాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ భయం మొదలైందని, అందుకే మున్సిపల్ ఎన్నికలకు ముందుకెళ్లాలంటే ఆరోపించారు. ఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పలేకపోతున్నారని విమర్శించారు.